ఓకే. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పింటూ కుమార్ అని ఒకతను పట్టుకున్నాము. సో అతను ఒక అతను గాంజా డీల్ చేస్తాడని తెలిసింది. సో అతను పట్టుకున్నాము. సో అతని నుంచి ఒక 1.2 కిలోగ్రామ్స్ డ్రైడ్ గాంజా పట్టుకున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ చాక్లెట్ టైప్ ప్యాకెట్స్ ఉంటుంది, అది ఒక 11. టోటల్గా అతని వెయిట్ ఒక 60 గ్రామ్స్ ఉంది. సో అవి కూడా రికవర్ చేసాము. టోటల్గా 1. ఈచ్ వన్ 11, ఈచ్ వన్ అరౌండ్ 6 గ్రామ్స్ వస్తుంది. సో టోటల్గా 11 ఇది టోటల్ వెయింగ్ 60 గ్రామ్స్ పట్టుకున్నాము. అండ్ టోటల్ వెయిట్ ఒక అరౌండ్ 1.28 కిలోగ్రామ్స్ పట్టుకున్నాము. వాల్యూడ్ అరౌండ్ 20,000 ఉంటుంది. సో ఇతను ఏం చేస్తాడంటే, జనరల్గా ఉత్తరప్రదేశ్, ఇతను నేటివ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇతను ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నప్పుడు అక్కడ కల్టివేట్ చేసిన గాంజా తీసుకువస్తాడు. ఇక్కడ వచ్చి డ్రైడ్ గాంజా కూడా తీసుకొస్తాడు. అది కొంచెం చాక్లెట్ ఫామ్లో కూడా తీసుకొస్తాడు, చిన్న చిన్న బాల్స్ అట్లా. తీసుకువచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అతను ఇంకా ఒక అసోసియేట్ ఉన్నాడు, అతను ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతన్ని మనం ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాము, ట్రాక్ చేస్తున్నాము. సో అతని ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు ఈ పబ్లిక్లో. లార్జ్లీ మెయిన్గా పబ్లిక్లో ఇతను కస్టమర్స్, స్టూడెంట్స్, పబ్లిక్ అందరూ ఉంటారు. సో ఇతన్ని పట్టుకున్నాము. అండ్ ఇంకొక అతను ఫాలోఅప్ చేస్తున్నాము. అండ్ ఆల్రెడీ ఒక పెద్ద కేసు చేసాము గాంజాలో. ఇప్పుడు ఇంకొక కేసు. అండ్ వీఆర్ ట్రయింగ్ టు ఫాలో అప్ స్ట్రిక్ట్లీ ఆన్ అదర్ నార్కోటిక్స్ ఆల్సో. ఎస్పెషలీ 1 టౌన్ అండ్ రూరల్లో కొంచెం మాకు న్యూస్ వచ్చింది, ఇక్కడ ఇట్లా గాంజా సెల్లర్స్ అండ్ ఇది నెట్వర్క్స్ యాక్టివ్గా ఉందని. వీఆర్ యాక్టివ్లీ ట్రాకింగ్ ఆన్ ఇట్ అండ్ విల్ వర్క్ ఆన్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్ యాస్ వెల్. థ్యాంక్ యూ. ఆర్టీపీపీ క్రాస్ రోడ్లో గంజాయి విక్రేత అరెస్ట్. చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్న నిందితుడు జ్యుడిషియల్ కస్టడీకి తరలింపు. ప్రొద్దుటూరు, ఆగస్టు 25. PA న్యూస్. ప్రొద్దుటూరు పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 1.28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 20,000గా పోలీసులు తెలిపారు. ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన CR No 175/2026 US 8 CR W20 BE BNDPS ACT 1985 కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన పింటూ కుమార్ 33 ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రొద్దుటూరు పట్టణంలోని ఈశ్వర్రెడ్డి నగర్లో నివాసం ఉంటూ ఐస్క్రీం విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో దాడి. గంజాయిని అక్రమంగా కలిగి ఉండి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వి. కొండారెడ్డి, SIG మధుసూదన్ రెడ్డి సిబ్బందితో కలిసి రామేశ్వరం ఆర్టీపీపీ క్రాస్ రోడ్ వద్దకు చేరుకున్నారు. ప్రొద్దుటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు, పంచాయతీదారుతో కలిసి చేపట్టిన తనిఖీల్లో నిందితుడు గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయం. పోలీసుల ప్రకారం నిందితుడు గంజాయి ఆకులను కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అతని వద్ద నుంచి 1220 గ్రాముల ఎండిన గంజాయి, అలాగే చాక్లెట్ రకం గంజాయి ప్యాకెట్లు 11 స్వాధీనం చేసుకున్నారు. మొత్తం గంజాయి బరువు సుమారు 1280 గ్రాములుగా పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని ఆగస్టు 25, 2026 ఉదయం 8:15 గంటలకు రామేశ్వరం ఆర్టీపీపీ క్రాస్ రోడ్ వద్ద అరెస్ట్ చేసి, అనంతరం జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లు తెలిపారు. ఈ కేసులో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తుల ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించిన యు. విభు కృష్ణన్, IPS అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ప్రొద్దుటూరు.